తెలంగాణ ఎన్నికల ప్రచారంలో గాడిద గుడ్డు సెంటర్ పాయింట్గా మారింది. దీని చుట్టూనే కాంగ్రెస్, బీజేపీ లీడర్ల ప్రసంగాలు, ప్రకటనలు, సవాళ్ల పర్వం నడుస్తోంది. కాంగ్రెస్ వెరైటీగా గాడిద గుడ్డు నమూనాలను తన ఎన్నికల ప్రచారంలో ప్రదర్శిస్తుంది. 10 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం గాడిదగుడ్డు అంటూ సెటైర్లు విసురుతుంది. దీన్ని తిప్పికొట్టడానికి బీజేపీ లీడర్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఊహాజనితమైన గాడిదగుడ్డు నమూనాలను కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రదర్శిస్తుంది. సభలు, ర్యాలీల్లో బ్యానర్లు ఏర్పాటు చేసి బీజేపీని అటాక్ చేస్తుంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం గాడిదగుడ్డుతో సమానం అని సెటైర్లు వేసి ఆ నమూనాను ప్రజలకు చూపిస్తున్నారు. దీంతో గాడిదగుడ్డు సెంటర్ పాయింట్గా మారింది. కాంగ్రెస్ లీడర్ల విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ లీడర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ అభ్యర్థి అరవింద్ మాట్లాడుతూ, సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి నైతిక విషయాలు తెలియవా? హుందాగా మాట్లాడడం రాదా? అసలు గాడిద గుడ్లు పెడతాయా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 5 నెలలు పూర్తయింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ విషయాన్ని పక్కన పెట్టిందని బీజేపీ ఆరోపిస్తుంది. అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు గాడిదగుడ్డు అనే అంశాన్ని తెరమీదకి తెచ్చిందని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు.